ఇప్పుడంటే మనం దేన్నైనా శుభ్రం చేయాలంటే వస్తువుకు తగినట్టుగా రకరకాల స్ప్రేలు పౌడర్లు వాడుతున్నాం. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వస్తువులను ఎంతో శుభ్రం చేసుకునేవారు. అవును, ఉప్పే. ఎందుకంటే అందులో ఉండే పలు గుణాల వల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కారకంగా మన వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, దాంతో వేటిని శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లోని తలుపులు, కిటికీలు, సెల్ఫ్లు వంటి ప్రదేశాల్లో కొంచెం ఉప్పును చల్లితే చీమలు రావు. అంతేకాక ఇలా చేయడం వల్ల ఇంట్లోని తేమ తగ్గి పొడిగా మారుతుంది. కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్లో చిటికెడు ఉప్పు కలిపి రాగి, వెండి, ఇత్తడి పాత్రలను తోమితే అవి తలతలా మెరుస్తాయి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీటర్ల గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి కిటికీలు, తలుపులు, గ్లాస్ విండోస్, కారు విండోస్ వంటివి శుభ్రం చేస్తే స్ప్రే అవసరం లేకుండానే శుభ్రపడతాయి. వేడివేడి నీటిలో గుప్పెడు ఉప్పు వేసి కిచెన్ సింక్ ను శుభ్రం చేస్తే అందులో జామ అయిన చెత్త పోతుంది. కొద్దిగా ఉప్పును లవంగా నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో బాగా కలిపి శరీరాన్ని రాయాలి. కొంచెం సేపు అయిన తరువాత స్నానం చేస్తే చర్మంపై పేరుకున్న మొత్తం మురిగిపోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. కార్పెట్లు, దుప్పెట్లు, దుస్తులపై పడ్డ మరకలు తొలగించడానికి కొంత నీటిలో ఉప్పును వేసి బాగా కలిపి ఆ నీటిలో ముంచిన క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. దీంతో ఆ మరకలు ఇట్టే తొలగిపోతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి ఆ నీటిని 1 నిమిషం పాటు పుక్కలించాలి. ఈ విధంగా చేయడం వల్ల దంతాల నొప్పి, నోటిపూత వంటి సమస్యలు తగ్గుతాయి. బేకింగ్ సోడా ఉప్పును సమాన భాగాల్లో తీసుకొని కొంత నీటికి కలిపి పేస్టులా చేసి దాంతో పళ్ళు తోముకుంటే పళ్ళు మిలమిలా మెరుస్తాయి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.